వాళ్ళ కాలు మొక్కి చీకట్లో పైరవి చేసుకొని మూడి దగ్గర మీ బతుక్కు పదవుల పైరవీలు పైసల పైరవీలు తప్ప ఇంకొకటి రావు మీకు. ప్రజలకు నీళ్ళు ఇచ్చే సోయండి మీకు పనిచేస్తున్నారు. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్లను పట్టుకొచ్చిండట. మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట. సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. ఆయనకి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ జైలు ఉన్నాడు. జైలల్లో జేబు దొంగలు హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ అనుకుంటే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలట్లు కాబట్టి ఆయన పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు సెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు. వాటర్ నీళ్ళతోని ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. గిదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళు ఈ సర్వే చేసేవాళ్ళు గారు. మరి ఆ శవాలు తీసుకోవడం కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు. అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా. వాడు లేడా పరిచయం? ఏమైనా గోళాల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగల్లాగా పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా వద్దురుగా తెస్తానికి. కనీసం యూరియా ఇచ్చే సోయి లేదు. పాపం అష్టకష్టాలు పడి రైతులు పండించుకుంటే ఇలా పత్తి కొనే సోయి లేదు, వరి ధాన్యం కొనే సోయి లేదు. పోలీసులను పెట్టి నడుపుతాం అనుకుంటున్నావు. అవుతుంది పనిగా మొదలవుతుంది రైతుల్లో తిరుగుబాటు. ఇక మీరు ఆపలేని స్థితికి వస్తుంది. మీ నిర్లక్ష్యం ఇట్నే ఉంటే మీరు కేవలం కమిషన్లు పంచుకునే దందల్ని మీరు ఉంటే రైతాంగం ముళ్ళుగారలు ఇంకో దానికి పనిచేస్తాయి. ఇక ఎంత సోయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇంకా చేసింది జాలక గొప్పకు 6 శవాల్ని బయటికి తేలేని పనికి మళ్ళీ సన్నాసులు కేసీఆర్ గురించి వెళ్ళి హరీష్ రావు సంతకం పెట్టి యాడ్ చూపిస్తావు. హరీష్ రావు సంతకం చూపించి ఎక్కడ చూస్తావో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బంద్ చేయండి ఇక మీ మూర్ఖపు మాటలు, మీ అబద్ధాలు ప్రచారాలు. చేయొస్తే పని చేయండి, లేదంటే తప్పైందని చెంపలేసుకొని ఒప్పుకోండి ప్రజల ముందట. మాకు చేతగాని పని ఒప్పుకున్నాం, మాకు చేయొస్తే లేదు, ఒప్పుకోండి కనీసం. దానికి ముఖ్యమంత్రి మంత్రులు పోవాలన్నా? ఆయన హెలికాప్టర్కి మరి నేను హెలికాప్టర్ వేసుకొని పోయినట్టు నవ్వుకుంటారు ప్రజలు. ఈ హెలికాప్టర్ల షోకి ఏందో ఇదేందో. కేవలం 2 మంత్రులకి ఏముందనుకుంటే ఈయన కూడా పట్టింది అది. అక్కడని కాడికి పోతే తప్పలేదు. నేను అంత పెద్ద ఘోరమైన బస్సు యాక్సిడెంట్ అయింది, పోవాల్సి ఉంటుంది గాడికి. ముఖ్యమంత్రి కాబట్టి నీ బాధ్యత. కనీసం ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా వినట్లేడు. పోయిందా?
ఇంత గొప్పగా ఉన్నాయి మీ పనులు. ఇంకా ఇప్పటికైనా అబద్ధాలు మాని వాస్తవాలు ఒప్పుకొని చెంపలేసుకొని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు చేస్తున్న ద్రోహానికి, కనీసం వాళ్ళు 6 శవాలను తీయలేని మీ పనికిమాలిన చేతగాని పరిపాలనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు కమిషన్ల కొరికే పోతురా? ఇప్పుడు వీళ్ళు కమిషన్లు వస్తేనే పని మొదలు పెడుతున్నారనట. అయాల ఎస్ఎల్బీసీ మొదలుపెట్టినాడు కూడా కమిషన్ల కొరికే మొదలుపెట్టినట. వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. ఏ పని చేసినా దాని కొరికే అంటే అది వర్తిస్తుంది కదా. హెలికాప్టర్లు నేను ఎంగేజ్ చేసుకోకపోతే దాంట్లో కూడా కమిషన్ తీసుకొని పోయినట. ఏంటి వాటరా నీళ్ళ ఏమిచ్చిండు? నన్ను కలుపుకోవడానికి ఇంకేమైనా ఇచ్చిండా? సిగ్గుండాలో మాట్లాడారు కొంచెం. ప్రజలు నవ్వుకుంటున్నారు ఆడ. కనీసం ఉదయ సముద్రానికి నీళ్ళు నింపచ్చేదగాని వెదవులు 100 టీఎంసీలు సముద్రం పాలవుతుంటే ఏడిచ్చిండు, దేనికి ఇచ్చిండు? వీళ్ళ సాటింగ్ ఇచ్చిండా రాత్రిపూట? ఢిల్లీకి పంపేదాంట్లో వీళ్ళకి ఏమైనా పంపిండా? ప్రజలకు తెలిసి ఏమి ఇక్కడే మియ్యలే. నేను కేసీఆర్ హెలికాప్టర్లు వేసుకున్నట్టు పోలే, సర్వే ఇష్టం వెనకమ్మడి పోలే.